నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, వాక్యముతో మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని రూపాంతరపరచమని ప్రార్థిస్తూ ప్రభా, స్తుతులలో ఆరాధనలు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఓ వ్యాధి, నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారము చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి, నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారము చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము 16-17 అధ్యాయములు. 16వ అధ్యాయము. రెమల్యా కుమారుడైన పెకాహు ఏలుబడిలో 17వ సంవత్సరమునందు యూదా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడే యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చెను. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెకాహును యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి
అక్కడ ఉన్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి గాని అతనిని జయింపలేకపోయిరి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును మరలా పట్టుకుని సిరియనుల వశము చేసి ఏలతులో నుండి యూదావారిని వెళ్ళగొట్టగా సిరియన్లు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుడై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు నొద్దకు దూతలను పంపగా, అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకుని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకుని పోయెను. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకొనుటకే దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను. అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాన్ని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణమును చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. మరియు యెహోవా సన్నిధిని ఉన్న ఇత్తడి బలిపీఠము మందిరము ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహన బలులను సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణములను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను. మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను. మరియు అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకే మందిరంలో కట్టబడిన మండపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమున యెహోవా మందిరము నుండి తీసివేసెను. ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తనకి పూర్వీకులైన ఇశ్రాయేలు రాజుల చెడుతనమును చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదకి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను. అతడు ఐగుప్తు రాజైన సొనో వద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీగృహములో ఉంచెను. అష్షూరు రాజు దేశమంతటి మీదకిని షోమ్రోను మీదకిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలాహు హాబోరు అను స్థలముల యందును మాదీయుల పట్టణములలోనూ వారిని ఉంచెను. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారంలో గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయుచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించినో వాటిని చేసి పూజించుచుండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు
ధర్మశాస్త్రమును బట్టిన ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలు అందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారే తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తనకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి అక్కడ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకుని ఆయన కొరకు కోపం పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యూదా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారే ఇశ్రాయేలు వారు చేసుకొనిన కట్టడలను అనుసరించిరి. అంతటి యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించి వారిని తమ సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటివారిలో నుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసుకొనిరి. ఈ యరొబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడి చేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడాయెను. ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరించుచు వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తమ సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అష్షూరు దేశంలోనికి చెరగని పోబడిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించిన. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడి యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకుని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకొనిరి. బబులోను వారు సుక్కోత్బెనోతు దేవతను, కూతావారు నెర్గలు దేవతను, హమాతు వారు అషిమా దేవతను, ఆవీలు నిబ్బాజు దేవతను, తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొనుచూ ఉండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలెకు, అన్నామెలెకు అను సెపర్వయీము యొక్క దేవతలను అగ్నిగుండమందు దహించుచుండిరి. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలను భయపడకయు వాటికి నమస్కరింపయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహా అధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలనని ఇశ్రాయేలని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములనియు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్ర ధర్మమంతటిని గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను
తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడే దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. అయ్యా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన ఈ క్షేమస్థితిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యంను, ఆయుష్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమంతటిని దీవెనకరంగా మార్చండి ప్రభా. ఈ దినమంతా నాయన నీ చిత్తము చేయుటకు కృప చూపండి. నీ మీద ఆనుకున్నటకు నీ కృప చూపండి. నీకు మరింత సమీపంగా వచ్చుటకు నీ కృపను చూపండి ప్రభా. యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా మమ్మల్ని ఉంచండి. అయ్యా నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రతి అపరాధములు, పాపములు దయతో క్షమించండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా, శుద్ధీకరించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన, నీ ప్రోక్షణ రక్తం మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా అపరాధములు క్షమించండి, మా పాపములు క్షమించండి ప్రభా. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీకు ఆయాసంగా మేము జీవించకూడదు ప్రభా. నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము దయచేయండి. నీ చిత్తము చేయువారుగా మమ్మల్ని బలపరచండి. నీ చిత్తానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి. అయ్యా, మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబాల పాపములు కూడా దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, క్రైస్తవులందరినీ నువ్వు రూపాంతరపరిచయ్యా, నీ రూపులోకి మార్చి తండ్రి. సత్యము నుండి సర్వసత్యంలోకి నడిపించండి. ఆత్మపూర్ణులై ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇక దైవజనులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్తున్నాం ప్రభా. అయ్యే, భయంకరమైన వేసవిలో ప్రభా, నీ పరిచయలో కొనసాగుతున్న ప్రతి దైవజన్ని బలపరచండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. వాక్యమును బోధించటకు అనుకూల సమయమును ప్రభా. అయ్యా, ధైర్యంతో బోధించుటకు నాయన ఆత్మను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, వారి రాకపోకలని కాపుదల నుంచండి. వారి కుటుంబాలకు నీ కాపుదల, భద్రత దయచేయండి. అయ్యా, వారి అవసరతలన్నీ మీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. నీ కనికరం దిగి వచ్చును గాక ప్రభా. అయ్యా, ఎవరు మానసికంగా బలహీనంగా ఉన్నారో బలపరచండి అయ్యా. శారీరక బలహీనతతో కృంగిపోతున్నారో వారిని దర్శించండి. నీ సాక్షులుగా లేవనెత్తండి. ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి ప్రభా. పేదరికంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, విధవరాండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, సహాయం చేయండి. మా పట్టణాలను, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా రాష్ట్రంను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అయ్యా, ప్రతి రాష్ట్రంపై నీ కృప కలుగును గాక. ప్రతి ప్రజపై నీ కృప కలుగును గాక. అయ్యా 144 కోట్ల ప్రజలపై నీ కృపా కనికరములు దిగి వచ్చును గాక. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు ప్రభా. ఏ ఒక్క ఆత్మ నరకంలో పడిపోకూడదు ప్రభా. అయ్యా, అందరూ అంతటా రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి. కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భారతదేశంలో నీ చిత్తము జరిగించండి ప్రభా. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అయ్యా, నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇగో భయంకరమైన స్థలాల్లో ప్రభా నాయన, అయ్యా తండ్రి, సువార్తను నాయన చేస్తున్న సువార్థికులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కాపుదల, భద్రత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, అందరికీ అంతటా సువార్త అందునట్లు ప్రభా. అయ్యా, మీరే మార్గాలు సరళపరచండి. అడ్డుల ఆటంకాలు తొలగించండి నాయన. అయ్యా, రాజుల్లో మీరు ఉండండి ప్రభా తండ్రి నాయన. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా తండ్రి, నైగో భారతదేశాన్ని మీరు ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరం ఎలక్షన్స్లో మంచి గవర్నమెంట్ను మాకు దయచేయండి. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృప కలుగును గాక ప్రభా. అయ్యా తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా. యుద్ధాలు మాన్పండి ప్రభా. ఇంకను సమయం అనుగ్రహించండి నాయన. ఇంకను అనేక మందికి సువార్త అందాలి ప్రభా నాయన. కడవరి వర్షం కురవాలి తండ్రి. కడవరి ఉజ్జీవం రగలాలి ప్రభా. నీ వాగ్దానాలు నెరవేర్చబడాలి తండ్రి. అయ్యా నాయన, అట్టి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకే వందనాలయ్యా. సమస్త మానవాళిని మీరు హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. సమస్త మానవాళికి నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. చంటి బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా. అయ్యే, దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని, దుష్టుడి బారి నుండి, ప్రతి కీడు నుండి తప్పించమని
ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.